హాయ్ హాయ్ హలో. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎక్కడంటే తిరుచానూరు నుంచి హుజూర్ సాహిబ్ నాందేడు వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఏసీ బోగీలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగ మహిళా ప్రయాణికురాలి చేతిలో బ్యాగ్ని లాక్కొని మెరుపు వేగంతో పారారైపోయాడు. అర్ధరాత్రి ప్రయాణికుల్లాగా ఎక్కేశాడు ట్రైను చీరాల రైల్వే స్టేషన్లో. ఎక్కినోడు ప్రయాణికుల్లాగా కనిపించాడు. అక్కడానికి ఎక్కడు నిద్రపోతున్న మహిళ దగ్గర లాక్కొని గుంజుకుంటున్నాడు. మహిళ మేలుకు వచ్చిందంటే పట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ గట్టిగా లాక్కొని హ్యాండ్ బ్యాగ్ని బయటికి దూకేసి చీకట్లోకి పారిపోయాడంట. అయితే ఈ చీరాల రైల్వే స్టేషన్లో ఈ మహిళ ఎవరి బ్యాగ్ అయితే పోయిందో ఆ మహిళ పెద్ద పెద్ద కేకలు పెట్టేసరికి తోటి ప్రయాణికులందరూ కూడా మేలుకున్నారంట. మరి మీలాంటి మాలాంటి మేలుకుని ఉంటాం కదా, అరుపులకి లెగుస్తాంగా, ఏంటంటే అని ఎంపడబడి చూసేసప్పటికే పారిపోయాడంట. దీనివల్ల ఒక 15 నిమిషాల దాకా రైల్వే స్టేషన్లోనే ఆ ఏసీ బోగి ఆగిపోయిందంట ట్రైను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారనమాట, విచారణ చేస్తున్నారు. అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో జాగ్రత్తగా ఉండాలి. వాటికి ఎంత ఏసీ బోగీలైనా సరే మధ్యలో తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట ఒక్కోసారి, ఎందుకో తెలియదు. అందుకే ట్రైన్ ప్రయాణాన్ని మేము కూడా అంతగా ఇష్టపడట్లేదు, బస్కే వెళ్ళిపోతున్నాం. బస్సు అయితే 100 మంది దాకా ఉంటాం, 50 మంది దాకా సేఫ్టీ అని. ఇప్పుడైతే మేము ట్రైన్ని రిజెక్ట్ చేసేసాం. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా దొంగలు ప్రయాణికుల్లాగా ఎక్కి బ్యాగులు విలువైన వస్తువులు ఉన్నాయంట. బ్యాగులు, డబ్బులు, నగలు ఏం పెట్టుకెళ్తుందో. అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, విచారణ జరుపుతున్నారు అనమాట. ప్రయాణికుల్లాగా ఎక్కేయటం, ఉచితంగా దొంగతనం చేసేసి పారిపోవటం చీకట్లోకి. చిక్కుతాడు, అమ్మడానికి ఎక్కడికో పోతాడు, ఎప్పుడో దొరుకుతాడు. దొరకనోడు దొరలాగా తిరుగుతాడు. కానీ దీంతో ఆగడు కదా దొంగ, ఇంకా 4-5 దొంగతనాలు చేస్తాడు. ఏదో ఒకటి యూనివర్స్ చూసిద్ది, ఏదో ఒక దొంగతనంలో పట్టుబడేలా చేసిద్ది యూనివర్స్. ఆడెట్టైనా పట్టుబడతాడు. అప్పుడు ఈ పాత హిస్టరీ అంతా తీస్తారనమాట. దొంగలు ఎట్లయినా దొరుకుతారు, అది చేరవలసిన వాళ్ళకి చేరిద్ది. వాళ్ళ దొంగతనం చేసిన వస్తువులన్నీ చేరవలసిన వాళ్ళకి చేరుస్తారనమాట పోలీసులు. ఒక్కసారి కాదు కదా దొంగడు అనేవాడు, ఆడి బుద్ధే చెయ్యి దొంగతనానికే పోతూ ఉంటుంది. దొంగల్ని ఎవరూ ఏం చేయలేము, వాడు దొంగతనానికే పోతాడు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా. కాబట్టి 4-5 దొంగతనాలు చేసి మెలకుండా కూర్చోడు వాడు. 6వ 7వ దొంగతనానికి దొరికిపోతాడు, వాయిచ్చి వదిలిపెట్టేస్తారు పోలీసులు. అప్పుడు తీసుకున్నదంతా కక్కాల్సిందే వాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. కామెంట్స్లో మాట్లాడుకుందామే.